నాగర్ కర్నూల్ వరి మొక్కజొన్న కొనుగోళ్లలో పారదర్శకత పాటించి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం వెంటనే కొనుగోలు చేసి ఆలస్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను సురక్షితంగా నిల్వ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్ మిల్లర్లు గిడ్డంగులు ఖాళీ స్థలాలను వినియోగించి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట ఎక్కువ కాలం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా వెంటనే రవాణా చేసి నిల్వ ప్రక్రియ పూర్తి చేయాలని, తేమ, వర్షం కారణంగా ధాన్యం నష్టపోకుండా తార్పాలిన్లు, కవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు, గన్ని సంచులు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో నాణ్యత పరీక్షలు, బరువు కొలతల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి నిర్లక్ష్యం లేదా అక్రమాలు గుర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. డిసిజన్ యాక్చువల్లీ టీఏ ఉంటుంది సార్ మా కింద. మీ సొల్యూషన్ ఎట్లా తీసుకురావాలి మీ మీటింగ్ లీవ్ ఏం లేదు. సో మనకి ప్రాసెసింగ్ మీ దగ్గర ఉన్న స్పేస్ వేకెంట్ చేసి దీంట్లో కొత్త ప్యాడీ పెట్టాలని డైనమిక్గా మానిటర్ చేసి తప్ప ఇంకా ఏం సొల్యూషన్ లేదు. దీనివల్ల మనకి ఎట్లా సిచ్యువేషన్ ఉంది అంటే మేజ్ ప్రొక్యూర్మెంట్ ప్లస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సైమల్టేనియస్ చేయాల్సింది వస్తుంది. దీనివల్ల రెండు ఇష్యూలు ఉన్నాయి. కొన్ని పిఎస్సిఎస్లో మేజ్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది. రేపటి నుంచి కొన్ని పీపీసీ స్టార్ట్ అవుతాయి. సో ఒకే పిఎస్సిఎస్లో మేజ్ అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా జరగచ్చు. అది వన్ కోఆర్డినేషన్ ఇష్యూ.